నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో విజయవంతంగా ముగిసిన 30వ సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విదేశీ ప్రముఖ సంస్థలు. సిఐఐ సదస్సులో విద్యుత్ ఆధునిక టెక్నాలజీ వినియోగం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంధన భద్రతకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐఐ సదస్సులో అమరావతి క్వాంటం పాలసీ 2025-2030 పాలసీని విడుదల చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్. అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పై ఆధారపడి ఉందని వెల్లడి. విశాఖలో క్రూయిజ్ టూరిజం డెవలప్మెంట్ పై కొడోలియా క్రూయిజం ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ఒప్పందం. 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు శనివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో భాగస్వాములు, పెట్టుబడులు, ఎంఓయూలు ఇలా 67 సెక్షన్లు ఈ 2 రోజుల్లో నిర్వహించారు. ఈ సదస్సును దావోస్ తరహాలో నిర్వహించగలిగారు. కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు, ఆలోచనలు కూడా పరస్పరం ఈ సదస్సు ద్వారా పంచుకోగలిగారు. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో 700కు పైగా B2B సమావేశాలు కూడా చోటు చేసుకున్నాయి. సదస్సుకు హాజరైన కొందరు విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయాలను పాటిస్తూ ఇక్కడ దుస్తులు ధరించి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. గడిచిన 2 రోజులుగా సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సిటీకి 6,000 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే శ్రీ సిటీ అభివృద్ధికి మోడల్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు 2వ రోజైన శనివారం నాడు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీ సిటీలోని ఏర్పాటైన 5 కంపెనీలను ప్రారంభించారు. దీంతో పాటే శ్రీ సిటీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారతదేశంలో అత్యుత్తమ పారిశ్రామిక టౌన్షిప్ శ్రీ సిటీ. శ్రీ సిటీ నుండే డైకాన్, ఇసూజా, క్యాడ్బరీ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయన్నారు. వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలు ఈ శ్రీ సిటీ పారిశ్రామిక టౌన్షిప్కు రావాలని కోరారు. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు చెందిన హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ డివైసెస్ కంపెనీలకు 8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతించాల్సామని గడిచిన 2 రోజులుగా 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు. మొత్తంగా గడిచిన 18 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1,575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. This will all put together 1,202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy by today evening we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs
within 3 years, 4 years time. Raymond is known for their brand, precision and also perfection. Even execution, they promised me by 27 they are going to complete all 3 projects. I am very happy. Your time is only 2 years. Now zero date started. I am confident with your reputation you are going to complete it. Now with all these things, if you can see here, Rayalaseema is positioned with high-tech industries. Space city is coming, drone city is coming. Now Kia Motors already existing, electronic city is going to come, aerospace and also defense corridors are going to come. With all these things, we are going to take next level of development. Even in Rayalaseema, green energy, wind, especially solar, wind, and also pumped storage. Now we are going further storage, that is battery. Battery rates are falling. It is a big advantage for us. Because of all our advantages now, Visakhapatnam is going to become data hub for the world, not for India. For the world, it will be data hub. That is the advantage we are getting. I really appreciate our friends. With their investment, it is one more milestone for aerospace. India is capable of producing aircrafts. As on today, if you see, lot of demand. Indians' purchasing capacity is increasing. Traveling is increasing. We need more and more crafts. And at the same time, we are not getting aircrafts now. There is a shortfall. If you order today, it is coming 7 to 8 years afterwards. That is a mismatch between demand and production. Demand is more, production is less. India is capable. If you see here today, 60% of GCCs are in India. That means 60% we are doing engineering works, background, everything. Basing on that engineering, globally they are building factories or they are building aircrafts, everything. So why can't we build in India now? Then final product we can export. That stage is not far away. It is going to happen. I am very happy again and again. Always Raymond stands with the perfection. If they say something, they will stick to the time schedule. I am requesting again all 3 of them, even Chairman Raymonds, they have to complete by 27. If December is the last, before that if you do it, I will be very happy. I will be with you. With this, I am thanking all of you. Good luck. Best. బ్రాండిక్స్ ఇండియా వస్త్ర పరిశ్రమలో ప్రతి మహిళ ఉద్యోగి మొహంపై కనిపించిన చిరునవ్వులో వారి కుటుంబాలు, పిల్లల సంక్షేమం పట్ల యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధ, కరుణ, సమగ్ర శ్రేయస్సు కనిపిస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల పురోగతికి బ్రాండిక్స్ వంటి పరిశ్రమలు అధిక సంఖ్యలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా ఉన్నత అధికారులతో కలిసి బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీని సందర్శించారు. ఇక్కడ వివిధ వస్త్ర పరిశ్రమల్లో దుస్తుల తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారైన దుస్తులు ఏ ఏ దేశాలకు ఎగుమతి అవుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్మాగారంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. బ్రాండిక్స్ సంస్థ కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, అలాగే చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్ భారతీయ భాగస్వామ్య ద్వారస్వామి సంస్థ కార్యకలాపాలను మంత్రికి వివరించారు. గ్రామీణ మహిళలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, వస్త్రాల తయారీ మరియు ఎగుమతుల విధానాలు, ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టాలెంట్ నమ్మకం అనే 4 పిల్లర్లపై ఆధారపడి ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ రంగంలో భారత్ ప్రథమ స్థానంలో నిలవనుందన్నారు. ఈ సందర్భంగా సిఏఏ సదస్సులో క్వాంటమ్ పాలసీ 2025-30ని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఆంధ్రప్రదేశ్ సహకారం అందిస్తుందన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత మరియు క్వాంటమ్ ఆధారిత ఆవిష్కరణలకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న స్వాగత ఉపన్యాసం చేస్తూ అమరావతి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ హబ్గా మారనుందన్నారు. ప్రతి సంవత్సరం 15,000 మంది విద్యార్థులకు క్వాంటమ్ కంప్యూటింగ్లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ వ్యాలీ వీడియోని ప్రదర్శించారు. Full disclaimer, I'm the worst person to deliver a keynote and address on this subject. I have very limited understanding of this sector. I'm learning. I'm humbled to be in presence of such an amazing panel, and I actually look forward to hearing from all of you. All I can say is that first you need to dream before you can execute. In Andhra Pradesh, we not only dream, but we also execute. And that is why we are one of the very first states to have a quantum mission, an action plan, a roadmap that can actually deliver on government of India's vision. Our entire quantum valley in Amravati is centered around 4 pillars. The first one, of course, being deployment of the actual quantum computer and then building out the entire use cases and the research that is required. The second bit is, of course, the entire software development around it. Third is the talent ecosystem, which is what I think Pradyumna quite eloquently put it together. And the fourth part, highly ambitious, which is the hardware manufacturing. I believe that India can do it and do it right. And I believe Andhra Pradesh as a state can lead this entire initiative from the front. So as I said, full disclaimer, so when our Chief Minister, Mr. Naidu, stated that quantum mission and we want to bring the quantum computer, I actually went to ChatGPT. I said, give me a 2-page note on what exactly is a quantum computer, what should be a mission. So that is the kind of knowledge that I have about this particular sector. But true to being a Stanford MBA, I use ChatGPT effectively and then putting it all together and actually creating a mission now. So we're really excited, and I look forward to hearing from the panelists here on what we can do as policy makers. కొర్డేలియా క్రూయిజెస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కొర్డేలియా క్రూయిజెస్ కలిసి రావాలని సీఎం వారిని కోరారు. అనంతరం టూరిజం మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కొర్డేలియా క్రూయిజెస్ ప్రతినిధులతో విశాఖ, కాకినాడ, భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కొర్డేలియా క్రూయిజెస్ బృందం ఆసక్తి చూపించారు. ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదే సమయంలో టెక్నాలజీని వినియోగించి ప్రజలకు లబ్ధి కలిగేలా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు ఉండాలని అభిప్రాయపడ్డారు. శనివారం సిఐఏ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఇంధన భద్రత, విద్యుత్ రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకుంది. సెంటర్ ఆఫ్ ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ సెంటర్ ఏర్పాటుపై WEFతో ప్రభుత్వం MOU చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు WEF ముందుకు రావడం సంతోషం. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించి ఆలోచన చేసిందన్నారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్కు మంచి రోజులు వచ్చాయన్నారు రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శుక్రవారం గాదిరాజు ప్యాలెస్లో నెరెట్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025ను ఆయన ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చీకటి రోజులు నెలకొన్నాయని, రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైపోయిందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని సూచించారు. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని, పర్యాటక రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ నెరేట్కోకు రెవెన్యూ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనుమతులు లేనిదే లేఅవుట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రాపర్టీ షో విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. చూశారు మీరు, చాలామంది చంద్రబాబు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం చాలా ఫ్యాక్టరీస్ కానీ అన్నీ వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇది మరి మంచి ఫ్యూచర్, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. చాలామంది కుర్రవాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలామంది ఇక్కడ వస్తారు కాబట్టి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ హౌసింగ్ డిమాండ్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది ఆటోమేటిక్గా. హౌసింగ్ డిమాండ్ ఉంటే ఇటువంటి ప్రాపర్టీస్లో మంచి కంపెనీలు ఉండి మంచి ఇల్లు కట్టి మరి అమ్మకాన్ని చేసుకుంటే చాలామంది కొనే అవకాశాలు ఉంటాయి. తర్వాత టూరిజం కూడా డెవలప్ కావాలి. ఎందుకంటే ప్రాంతం డెవలప్ అవ్వాలంటే, ఇన్కమ్ రేజ్ అవ్వాలంటే, ఇన్కమ్ సోర్సెస్ పెరగాలంటే టూరిజం అవసరం. అంతే విశాఖపట్నంలో మనకు అనేక అరకు వ్యాలీ కానీ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి, మంచి టూరిజం మంచి అవకాశాలు ఉన్న ప్రాంతాలు. కాబట్టి దీనికి సైమిల్టేనియస్గా టూరిజం కూడా డెవలప్ అయితే విశాఖపట్నం ఒక నెంబర్ 1గా ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి ఒక పాట వేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా అందరు నాయకులు ఐకమత్యంగా పనిచేస్తే ప్రాంతం డెవలప్ అవుతుంది. కొంతమంది నాయకులు డెవలప్మెంట్ కావాలంటే, కొంతమంది నాయకులు డెవలప్మెంట్ వద్దంటారు. గూగుల్ వచ్చిందిరా అంటే కాడిది గుడ్డు అంటున్నారు. గూగుల్ అంటే తిరిగిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. మన కర్మ అది, మన తెలుగు కర్మ. అంచేత అందరూ బాగా ఆలోచించి మనం ఉంటాం పోతాం అది వేరు, కొన్ని పార్టీలు ఉంటాయి పోతాయి అది వేరు. రాజకీయం ఎప్పుడు శాస్త్రం కాదు. కానీ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కోరుకోవడం మంచిది. మన ప్రజలంతా బాగుండాలని కోరుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఇవాళ ఈ షో విజయవంతమైనందుకు కమిటీ వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ ప్రజలందరికీ న్యాయమైనటువంటి ఇల్లు ఫ్లాట్లు అందించి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఉండాలని చెప్పి సంఘం వాళ్ళు కోరుకుంటూ, ఈ ప్రెస్ వాళ్ళు కూడా మన రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలా. మీరు కూడా తెలుగువారు, తెలుగు రాష్ట్రంలో పుట్టారు, తెలుగు రాష్ట్రంలో పెరిగారు. అంటే అది రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఉంది. అది మాత్రం మర్చిపోకండి. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సహస్రనామార్చన కన్నుల పండుగగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతించారు. సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం కురుపాంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆమె తెలిపారు.
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. గత నెల నుంచి వ్యక్తిగత శుభ్రతపై ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత శుభ్రతే మన వ్యక్తిత్వాన్ని తెలియజేసిందన్నారు. చదువుకునే పిల్లలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇందులో ఈ నెల కాన్సెప్ట్ వచ్చి పర్సనల్ హైజీన్, అంటే వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడం అనేది అంశం. మనం గత నెల నుంచే వ్యక్తిగత శుభ్రత మీద ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, చదువుకున్న వాళ్లకు చదువు రాని వాళ్లకు మధ్య తేడా ఆ పరిశుభ్రతే ప్రధానమైంది. మొహం చూసి చెప్పచ్చు వీళ్ళు చదువుకున్నోళ్ళ అనేటువంటిది. చదివి రాని వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క శుభ్రత తేడాగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళ శుభ్రత తేడాగా ఉంటుంది. మరి మీరందరూ చదువుకున్న వాళ్ళు స్కూల్కి వచ్చి, మీరు స్కూల్కి ఏ రోజు రానటువంటి ఒక పిల్లోడు, రోజు పశువులు మేపడానికి వెళ్ళేటువంటి పిల్లోడిని పక్కన పెడితే మీకు అతనికి మధ్య తేడా కనిపించాలి. ఇప్పుడు మీరు మీ ఊర్లో ఎలా ఉన్నారో అలానే ఉంటే స్కూల్ వల్ల మీకేం ఉపయోగం లేదు. ఊరికే వచ్చి కూర్చొని లేచిపోవడం వల్ల, పాఠాలు వినడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇందాక చూసారు ఒక అమ్మాయి స్పీచ్ ఇచ్చింది, అందులో ఏముంది అని అడిగితే మళ్ళీ తెలియదంటే ఉపయోగం లేదు. చదువు అనేది అర్థం చేసుకుంటేనే ఉపయోగపడుతుంది. అర్థం కాకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు చదివే చదువులో నుంచి కూడా మీరు అది అర్థం చేసుకోకపోతే, ఎగ్జామ్ కోసం బట్టి చదివితే, ఎగ్జామ్ కోసం చదివి రాసేస్తే ఊరికే మీకు సర్టిఫికేట్ వస్తుంది, కానీ మీరు చదువుకున్న వాళ్ళ కింద లెక్క రారు. మన దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి నరేంద్ర మోదీ గారు, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అవ్వాలి. ఉత్తరాంధ్రకు మరో ఎయిర్పోర్ట్ రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సంబంధించిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని, అలాగే పర్యాటక రంగానికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతుంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయన్నారు. But I can see a lot of enthusiasm in the crowd, and this has been the emotion for the last 2 days, yesterday and today. I think the real success on this CII partnership summit that we are having in Visakhapatnam is not in terms of value, how much investment is going to come to Andhra Pradesh, but in terms of the participation and the engagement and the commitment shown by the people that have come here. So on behalf of the entire arrangements that have been done here, I would like to thank each and everyone who has made time to come here to participate in this event and have made this a huge success. And now, like I've said, the whole success of this event, I was able to see one magic again. The magic again is the magic of our Honorable Chief Minister Chandrababu Naidu Garu. How he does it at that age of 75 years, doing it again and again, with the same commitment, with the same enthusiasm and with the same energy is something which is very, very inspiring even for me today to be working with him. Because I've seen him over the last 12 to 13 years of me coming into politics. I've seen him go through different challenges, politically, professionally, personally. But the way he takes these challenges or tackles these challenges as a way of an opportunity, I think that is a great learning lesson for someone like me and also people at large. So I was able to see that magic. So it has been a personally very enriching time for me to be participating in this moment.
And now coming to the important subject of aviation, I have to tell you that when I became this minister, I was assured by our Honorable Chief Minister and also our Prime Minister that they will be giving me a ministry. The expectations were many. Which ministry are we going to get? And many people were thinking about all the ministries, and civil aviation was never in the question. And when civil aviation was given, I was also slightly clueless on what the ministry is going to be and how do we deal with it, because I was also with the idea that maybe some other portfolio is going to come. There were other things in mind. But now I can proudly say that this is one of the best ministries that anyone can deal with. And the way the sector has been progressing in the last 11 years under the visionary leadership of our Honorable Prime Minister, I can stand here very proudly and say that in the whole world, this kind of success India has seen in aviation, no other country has seen. That is where we stand today. We are the third largest aviation market in the whole world. And the capacities that we are dealing with, 74 airports in 2014. 74 itself is a very huge number, and people would have said that we have 74 airports, good connectivity all across, so we can just slow down a little bit, but that's not what happened in 2014. Because our Honorable Prime Minister understands that if we want to achieve Viksit Bharat, if we want the country to grow both inclusively and exclusively, domestically and both internationally, connectivity is the key. You study any country across the world which have achieved tremendous success in the growth story of their country, then you would see that the propellant has always been logistics. Either road sector, railway sector, air connectivity or ports. One of these have been the major driving sector for any growth sector that you would have seen. So this was the understanding and this was the vision our Honorable Prime Minister had. And he has taken aviation as one of the core subjects, and he has given it such a good drive in the last 11 years that 74 airports in 2014, now we are 164 and counting. That is the magnanimity of the growth that we have seen in this country. Now with 164 airports also, I would also like to simplify my speech and just give you a little bit of insights into what we are going ahead with. We have seen tremendous success in the last 11 years, but what we want to see is continue on that progress. 10 to 12% growth rate, that's what we are seeing in civil aviation today. So on one stage, we want to continue the growth story that we have achieved. And on the second side, while we are going, we want to transform the sector also. As we are transforming, we see in terms of the services that we are giving to the passengers and in terms of the manufacturing ecosystem that we have in the country. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో విజయవంతంగా ముగిసిన 30వ సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విదేశీ ప్రముఖ సంస్థలు. సిఐఐ సదస్సులో విద్యుత్ ఆధునిక టెక్నాలజీ వినియోగం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంధన భద్రతకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐఐ సదస్సులో అమరావతి క్వాంటం పాలసీ 2025-2030 పాలసీని విడుదల చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్. అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పై ఆధారపడి ఉందని వెల్లడి. విశాఖలో క్రూయిజ్ టూరిజం డెవలప్మెంట్ పై కొడోలియా క్రూయిజం ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ఒప్పందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.